ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. స్వాతంత్ర్య భారతావని చరిత్రలో తొలిసారి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున పార్లమెంటు ముందుకు రానుంది. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణల పథాన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు నెలకొన్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం సహా ద్రవ్య క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారి ఆదివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉండగా వరుసగా 9వ వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. ప్రధాని మోదీ నిర్దేశించిన వికసిత భారత లక్ష్య సాధన దిశలో సంస్కరణల పథాన్ని కొనసాగిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వృద్ధి రేటు, ఆత్మనిర్భర భారత్పై ప్రత్యేక దృష్టి సారించనున్న ఆర్థిక మంత్రి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కీలక ప్రతిపాదనలు చేస్తారని తెలుస్తోంది. తయారీ, సంప్రదాయేతర ఇంధన, రక్షణ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలను ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, రైల్వేలపైన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ద్రవ్యపరమైన క్రమశిక్షణను పాటించడం సహా మూలధన వ్యయాన్ని పెంచేలా కేటాయింపులు చేస్తారని సమాచారం. ద్రవ్య లోటును 4% తగ్గించడమే లక్ష్యంగా ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 4.5% కంటే దిగువకు తీసుకురావాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇదే సమయంలో మూలధన వ్యయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10-15% పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11.2 లక్షల కోట్లు మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం దీనికి ఏమాత్రం కేటాయింపులు జరుపుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరోగ్యం, విద్యారంగాలకు ప్రస్తుత ఏడాదితో పోలిస్తే అధికంగా నిధులు కేటాయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా ప్రభుత్వ రంగ బ్యాంకులను తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.